పూర్తి కాలం వెస్టేజ్ని పట్టుకొని వెస్టేజ్లో మూవ్ అవుతూ మంచి ఫలితాలు సాధిస్తున్న శ్రీనివాస్ గారిని వేదిక కిందికి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమ్ టు డయాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్రీనివాస్ అండి. వెస్టీజ్ అనే బిజినెస్ని నేను టేకప్ చేసి ఇప్పటికీ 4 years కంప్లీట్ అయింది. 1 year పాటు పార్ట్ టైం చేశాను. నాకు బిజినెస్ వేరే ఉండేది. అట్లాగా ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు. సో గవర్నమెంట్ జాబ్లో గ్రోత్ ఉండదని తెలిసి జాబ్ను వదిలేసి ఫుల్ టైం వెస్టీజ్ని టేకప్ చేశాను. ఓకే, సో నేను డ్రీమర్ని సార్. అడ్జస్ట్ అవుతూ బతకడం ఇష్టం ఉండదు ఫస్ట్. సో బిజినెస్ ట్యాకప్ చేసిన ఒక 6 months కొంచెం ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నేను ఫ్రెషర్ని, బిజినెస్ ఎట్లా చేయాలో తెలీదు. బట్ ఇండస్ట్రీ పవర్ తెలుసుకున్న తర్వాత, ఇండియాలో ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఉంటేనే మంచిది, ఆ తర్వాత మనం అంతా అయిపోయిన తర్వాత రావడం ఎందుకని చెప్పి నేను సీరియస్గా ట్యాకప్ చేశాను. 9 monthsలో ఇందులో స్టార్ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ క్రౌన్ పొజిషన్ కంప్లీట్ చేసి యాన్ యావరేజ్ పర్ మంత్ 1.5 to 1.6 lakh తీసుకుంటున్నాను సార్. సో నాకు తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ షేర్ చేయాలి. అసలు ఇండస్ట్రీ ఏంటి, ఇందులో ఉంటే మన గ్రోత్ ఎలా ఉంటుంది. సో చాలామందికి డ్రీమ్స్ ఉండొచ్చు. ఎస్ ఆర్ నో? నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ ఉన్న వాళ్ళని. నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎప్పుడు తప్పు పట్టను, ఎందుకంటే ప్రతిదీ కెరియరే. డబ్బు కోసం ఏదైనా చేస్తాం, అవునా కదా? అవునా కదా? ఓకే, సో ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లగ్జరీ కార్స్లో తిరిగినట్టు చూశారు? ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆడి, BMW, బెంజ్, జాగ్వార్ లాంటి కార్లలో తిరిగినట్టు మీరు చూసారా? ఎవరు తిరుగుతారా అటువంటి కార్లలో? బిజినెస్ చేసేవాళ్లే కదా, అవునా కదా? సో వేరే ఇండస్ట్రీని ఎప్పుడు తప్పు పట్టద్దు. కానీ డ్రీమ్ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా అటువంటి వాటిని తీసుకోరు, ఎందుకంటే అటువంటి కెరియర్ని ఇష్టపడరు. ఓకే, అటువంటి వ్యక్తినే నేను కూడా. అందుకే గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఫుల్ టైం ఈ బిజినెస్ని టేకప్ చేసి ఇవాళ నేను కారు తీసుకోవడం కాదు, నా టీంలో ఆల్రెడీ 6 members కార్ అచీవర్స్ ఉన్నారు ప్రజెంట్. నేను 1 lakh ఇన్కమ్ తీసుకోవడం కాదు, నా టీంలో ప్రజెంట్ 2 1 lakh ప్లస్ ఇన్కమ్స్లో ఉన్నారు. యాన్ యావరేజ్ పర్ మంత్ 5,000 నుంచి 1 lakh ఎర్న్ చేసేవాళ్ళు 150 to 200 members ఉన్నారండి. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని పుల్డ్ అప్ బిజినెస్ అంటారు, నోబుల్ బిజినెస్ అంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ బిజినెస్లోకి వస్తే సబ్బులు, పేస్టులు అమ్ముకోవాలేమోనని ఫీల్ అవుతారు. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఎంతమందికి ఆ ఊహ ఉంది సార్? ఈ బిజినెస్లో సబ్బులు, పేస్టులు అమ్ముకోవాలనే ఊహ ఎంతమందికి ఉంది? అవి అమ్ముతేనే డబ్బులు వస్తాయనే ఊహ ఎంతమందికి ఉంది? సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఈ కంపెనీలో ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారో వెస్టీజ్ అనే కంపెనీలో సబ్బులు, పేస్టులు మన ఇంటి అవసరాలు ఉంటాయి. ఓకే, అవి వాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సబ్బులు, పేస్టులు వెనకాల కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి ఎట్లా తీసుకోవాలో నేర్చుకోగలిగితే చాలు. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఓకే, సో ఇది నేను నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళ చిన్న ఇన్కమ్ సార్, అది పెద్దది కాదు. 1 lakh ఇన్కమ్ అనేది చాలా చిన్న అమౌంట్ వెస్టీజ్లో. రైట్, ఇది ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? మీ మీద మీకు నమ్మకం ఉందా? మీ మీద మీకు నమ్మకం ఉందా? మిమ్మల్ని మీరు నమ్ముతారా? ఓకే, నెగిటివ్ మైండెడ్ వాళ్ళు ఇందులో సక్సెస్ కాలేరు సార్.
ఈ బిజినెస్లో నెగిటివ్ మైండ్ ఉంటే అసలు సక్సెస్ కాలేరు, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. ఓకే, ఫస్ట్ థింగ్ ఎవరైతే ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారో, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీని కెరియర్గా తీసుకున్నారో వాళ్ళు చాలా విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఏ పనన్నా చేయాలి. సో నేను ఏదైతే కొన్ని కలెక్ట్ చేశాను, కొన్ని అన్నీ కాదు, సో ఆ విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిన బిజినెస్ అయితే కాదు. నియర్లీ 110 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది సార్. 110 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఓల్డ్ ఇండస్ట్రీ అన్నమాట ఇది. ఓకే, సో చిన్న బ్రీఫ్ హిస్టరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి. రైట్, వెల్కమ్ టు వరల్డ్ బిగ్గెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. సో హిస్టరీ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎంతమందికి దీని మీద అవగాహన ఉంది? సీనియర్స్ నేనేమన్ను, బట్ ఎవరైతే ఫ్రెష్గా వచ్చారో ఎంతమందికి దీని మీద అవగాహన ఉంది? రైట్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 1886లో స్టార్ట్ అయింది సార్. 1886లో PFELB అనే ఆవిడ స్టార్ట్ చేసింది. తను తయారు చేసిన 2 కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్తో. ఓకే, ఇంటింటికి తిరిగి ఒక్కతే అమ్మేది ఇలాగైతే కష్టం అని చెప్పి ఏం చేసిందనంటే, కొంతమందిని తన ఫ్రెండ్స్ని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు కొంత కమిషన్ ఇస్తూ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. ఓకే, సో ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయింది 1886లో. అది కూడా కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్, అవి ఎవాన్ కంపెనీ. సో ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? కౌంట్ చేయండి ఒకసారి. నియర్లీ 1886, 1986, 130 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి. అవునా కదా? అవునా కదా? సో దీన్ని ఇప్పుడే స్టార్ట్ అయిన ఇండస్ట్రీ అని చాలామంది ఫీల్ అయ్యేమనుకుంటారంటే ఈ బిజినెస్ నేను చేయలేను అనుకుంటారు. అవునా? ఎస్ ఆర్ నో? ఓకే, సో ఫస్ట్ పర్సన్ PFELB. ఓకే, 1910లో USA ప్రమోటెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అమెరికా దీన్ని ప్రమోట్ చేసింది 1910లో. ఓకే, 1930లో ఫస్ట్ బిజినెస్ ప్లాన్ స్టార్ట్ అయింది, అదే పార్టీ ప్లాన్ మెథడ్. ఇది ఫస్ట్ బిజినెస్ ప్లాన్ అండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ఓకే, ఈ ప్లాన్ని 1951లో టప్పర్వేర్ అనే కంపెనీ ఇంప్లిమెంట్ చేసింది. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ అయిన బిజినెస్ ఇది? ఇప్పుడు స్టార్ట్ అయిన బిజినెసా? రైట్, సో ఇలాగా 1991 ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది స్టార్ట్ అయిందో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది. ఓకే, చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కంపెనీస్ ఎవరైతే పెట్టారో వాళ్ళు చాలా ఒడిదుడుకులు ఎదురైంది వాళ్ళకి. ఓకే, సో ఇంటర్నెట్ అనేది రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది. ఇన్ ద ఇయర్ 1996 ఇండియా ఈజ్ ప్రమోటెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో ఈ బిజినెస్ ప్లాన్ తెలుసుకొని ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే నిరుద్యోగ సమస్య అనేది పోద్ది, సో ఇండియాలో ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఒక స్వీడన్ కంపెనీని ఇండియాకి ఇన్వైట్ చేశారు. ఓకే, సో ఆ కంపెనీ ప్లాన్, ప్రజెంటేషన్ ఇవన్నీ చూసిన తర్వాత మన ఇండియా పరిస్థితి మీకు తెలుసు. ఏదన్నా ఒక డబ్బు వచ్చే మార్గం ఉందనంటే దానికి ఎలా ఉంటాయి? ఫ్రాడ్ వస్తుందా లేదా? అవునా? సో 1996 మన్మోహన్ సింగ్ స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ని. ఇండియాలో దీన్ని ఓపెన్ చేశారు, బట్ సీరియస్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వలేదు. ఓకే, నార్మల్గా దీన్ని ఎలా ఉంటుంది, ఇండియన్ పీపుల్ మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేన్ని కూడా తొందరగా యాక్సెప్ట్ చేయరు. చేస్తారా? చేయరా? వినబడుతుందా సార్ నా వాయిస్? ఓకే, సో దీన్ని ఒక్కసారి చూద్దాం. ఇండియాలో ఒకవేళ ఈ బిజినెస్ హైలీ సక్సెస్ఫుల్గా రన్ అయితే దీనికి గైడ్ లైన్స్ తీసుకొద్దామని చెప్పి అలాగే దీన్ని మామూలుగా ఏంటంటే నార్మల్గా రిలీజ్ చేశారు. బట్ మీ అందరికీ తెలిసిన విషయమే, మనకి మార్కెట్లో చాలా ఫ్రాడ్ కంపెనీస్ వచ్చినాయి. అవునా కదా? మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ వచ్చి జనాలు జేబులు ఖాళీ చేసినాయి. ఎస్ ఆర్ నో? అవునా? అగ్రి గోల్డ్, అభయ గోల్డ్, అక్షయ గోల్డ్, చాలా రకాల మనీ సర్క్యులేషన్ స్కీమ్స్. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఓకే, సో దీనివల్ల ఏమైందనంటే కంప్లీట్గా అందరికీ కూడా ఇది ఒక నెగిటివ్ మార్కెట్గా
నెగిటివ్ మార్కెట్గా దీనికి ఒకలాంటి ముద్ర పడిపోయింది. సో దీన్ని ఎలాగైనా సరే ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి 2016 సెప్టెంబర్ 9న ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి స్ట్రాంగ్ గైడ్లైన్స్ తీసుకొచ్చారు. రైట్. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత 2015 ఏ రిపోర్ట్ టైటిల్ డైరెక్ట్ సెల్లింగ్ మ్యాపింగ్ ద ఇండస్ట్రీ అక్రాస్ ఇండియన్ స్టేట్స్. సో ఒక కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఈ కమిటీ రిపోర్ట్ని బట్టి చూస్తే ఏ దేశంలో అయితే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ బాగా రన్ అవుతుందో ఆ దేశం చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుందని తెలుసుకున్నారు. రైట్. సో అందుకే ఇండియాలో దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి ఎటువంటి గైడ్లైన్స్ లేదు. దట్టు మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి లీగాలిటీస్ అనేవి లేవు, చట్టబద్ధత లేదు. సో దీనివల్లే ఫ్రాడ్ కంపెనీస్ వచ్చి మార్కెట్ని కొలాప్స్ చేసినాయి. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి సార్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. ఓకే, మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ 50 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని అక్కడ చదువుకునే స్టూడెంట్స్కి ఒక సబ్జెక్ట్ కింద పెట్టారు. రాబోయే రోజుల్లో ఇండియాలో కూడా మనకి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఒక చాప్టర్ కింద రాబోతుంది. ఓకే. సో ఎంబీఏలో దీన్ని వన్ ఆఫ్ ది కోర్స్గా చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుంది మన సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. సో దీన్ని చాలామంది నెగిటివ్గా చూస్తారు. బట్ రాబోయే రోజుల్లో ఈ బిజినెస్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సీరియస్గా కెరియర్గా ఎవరైతే ట్యాకప్ చేశారో వాళ్ళు కోటీశ్వర్లు అవ్వబోతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీరియస్గా డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళు రాబోయే రోజుల్లో కోటీశ్వర్లు. ఓకే. ఇది 5 సంవత్సరాల్లో మనం అందరం చూస్తాం. బట్ దీన్ని నెగిటివ్గా చూడకుండా పాజిటివ్గా ఆలోచించగలిగితే ఈ ఇండస్ట్రీని మించిన బిజినెస్ ఇంకొకటి లేదు. ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేయడానికి ఇటువంటి బిజినెస్ ఇంకోటి వాళ్ళకి దొరకదన్నమాట. రైట్. సో మనకి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ హ్యావింగ్ ఎ సైజ్ ఆఫ్ 70 బిలియన్ INR, ఇండియన్ రూపీస్. ఓకే. సో ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు రీచ్ 645 బిలియన్ INR బై 2025. 64,500 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళబోతుంది సార్ ఇండియాలో. ఇది నేను చెప్పట్లేదు, ఫిక్కీ ఆల్రెడీ దీన్ని అనౌన్స్ చేసేసింది. ఓకే. On the 9th September 2016, Government of India issued direct selling guidelines through Ministry of Consumer Affairs. ఇందాకే చెప్పాను, 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మన ఇండియన్ గవర్నమెంటు మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ కింద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని తీసుకొచ్చింది. ఓకే. రాబోయే రోజుల్లో మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఒక మినిస్టర్ ఉంటాడు. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు మనం ఫ్రీగా జాయిన్ అయ్యాం, అవునా కదా? అప్లికేషన్ ఇచ్చారు లేదా మొబైల్ యాప్లో మనకి ఐడి చేశారు. ఎస్ ఆర్ నో? అవునా? ఇండియాలో ఒక చట్టం రాబోతుంది, ఇది కూడా మీరు చూస్తారు. ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఎగ్జామ్ రాసి పాస్ అయి రావాలి. ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అవుతేనే మీకు ఐడి ఇస్తుంది, ఏ కంపెనీ అయినా సరే. ఆ చట్టం కూడా ఇండియాలో రాబోతుంది. సో ఒక్కసారి ఆలోచించండి ఎటువంటి ఇండస్ట్రీలో మనం ఉన్నామనేది. రైట్. సో 2015-16 ఇండస్ట్రీ గ్రోత్ డిక్లైన్ టు 3% డ్యూ టు కంటిన్యూస్ ఇంక్రీజ్ ఇన్ గ్రే మార్కెటింగ్. ప్రతి సంవత్సరం 3 to 5% గ్రోత్ రేట్తో వెళ్తున్న బిజినెస్ ఇది, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది. రైట్. During the period of 2020 to 2025, this industry is set to grow approximately 10 times. 10 రెట్లు పెరగబోతుంది సార్ ఇండియాలో ఈ బిజినెస్ 2020 to 2025. ఓకే. సో ఎవరైతే సీరియస్గా బిజినెస్ చేస్తున్నారో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర సబ్జెక్ట్ లేకపోతే మనం ఈ బిజినెస్ చేయలేం. నాలెడ్జ్ పర్సన్ మనం అయి ఉంటే, మన దగ్గర కంప్లీట్ సబ్జెక్ట్ ఉంటే ఈ బిజినెస్ గోళీలాడినంత ఈజీగా చేయొచ్చు. గోళీలాడినంత ఈజీగా చేసే బిజినెస్ ఇది. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, 10 రెట్లు పెరగబోతుంది ఇండస్ట్రీ అంటే ఇటువంటి ఇండస్ట్రీలో మనం ఉంటే ఎలా ఉంటుంది? ఓకే. 2018 and 2020 ఈజ్ ద బెస్ట్ టైమ్ టు జాయిన్ దిస్ ఇండస్ట్రీ. రైట్ టైంలో మనం ఎంటర్ అయ్యాం ఈ బిజినెస్లోకి.
రైట్ టైంలో ఉన్నాం సార్ మనం. దీన్ని నెగిటివ్గా చూడదని ఇందాక నుంచి చెప్తున్నాను. ఓకే, సో ఆల్రెడీ మనకి పేపర్లో దీని గురించి అనౌన్స్ చేస్తున్నారు. రైట్ టైం టు స్టార్ట్ కెరీర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ టు ప్రొవైడ్ జాబ్స్ 18 million యూత్ బై 2025. అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా తీసేయొచ్చు అంట. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అని అంటే అమెరికాలో 76% పీపుల్, అమెరికా జనాభాలో 76% మంది జనాభా త్రూ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారానే వాళ్ళకి కావాల్సిన గూడ్స్ పర్చేస్ చేసుకుంటారు. ఓకే, సో అలా జరగడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు పర్చేస్ చేసే ప్రతి గూడ్ మీద ట్యాక్స్ పేమెంట్ అనేది పర్ఫెక్ట్గా చేస్తారు. ఒక కంట్రీకి ట్యాక్స్ పేమెంట్ అనేది కరెక్ట్గా జరిగితే కంట్రీ డెవలప్ అవుతుందా లేదా? అవుతుందా లేదా? ఓకే, సో రాబోయే రోజుల్లో మనం అందరం కూడా మనం పర్చేస్ చేసే ప్రతి ప్రోడక్ట్ మీద గవర్నమెంట్కి జెన్యున్గా ట్యాక్స్ కట్టే తెచ్చుకుంటాం. సో ఇండియా డెవలప్ అవడానికి ఛాన్స్ ఉందా లేదా? సో ట్యాక్స్ పేమెంట్ అనేది కరెక్ట్గా జరిగితే డెవలప్మెంట్స్ జరుగుతాయా లేదా? జరుగుతాయా లేదా? ఓకే, సో నరేంద్ర మోడీ ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ప్రతి ఒక్కరికి ఇంట్రడ్యూస్ చేయమని చెప్తున్నాడు. ఓకే, సో రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్ ఇవన్నీ మీరు రెగ్యులర్గా పేపర్లో చూస్తుందే. ఏం చెప్తున్నారు ఈయన? మన వస్తువులే కొందాం, ఇతరులతోనూ కొనిపిద్దాం. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోషన్ అండి. ఓకే, సో ఆల్రెడీ కరోనా వచ్చిన తర్వాత ఒక్క ఫారిన్ కంపెనీ కూడా ఇండియాకి ఎటువంటి సహాయం చేయలేదు, అవునా కదా? ఒక్క ఫారిన్ కంపెనీ అయినా సరే ఇండియాకి సహాయం చేసిందా? ఇండియన్ కంపెనీసే మనకి డొనేషన్స్ బాగా ఇచ్చినాయి. రతన్ టాటా ఎంత ఇచ్చారు? 1500 కోట్లు డొనేట్ చేశారు ఆయన. విప్రో, అజీం ప్రేమ్జీ. సో ఒక్క ఫారిన్ కంపెనీ చేయలేదు. అందుకే ఏం చెప్తున్నారు ఈయనంటే విదేశీ వస్తువులను వినియోగించొద్దని చెప్తున్నారు. ఓకే, భారత్లో ది బెస్ట్ ఉత్పత్తులు తయారవ్వాలి. ఇది నేను ఎందుకు ఇలాగ అన్నీ చూపిస్తున్నానంటే, సో కొంతమంది చూసి ఉండొచ్చు, కొంతమంది చూడకపోయి ఉండొచ్చు. ఎస్ ఆర్ నో? అవునా? సో ప్రతి ఒక్కళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఒక సీరియస్గా తీసుకోవాలి, కెరియర్గా తీసుకోవాలనేదే నా ఇంటెన్షన్. రైట్, సో ఆల్రెడీ MLM అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కిందకి దీన్ని మానిటరింగ్ చేశారు. 2019 ఆగస్టు 9న కన్స్యూమర్ ప్రొటెక్షన్ బిల్లులో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని యాడ్ చేశారు. లోక్సభలో దీనికి ఆమోదం అయింది, కానీ ఇంకా రాజ్యసభలో అవ్వలేదు. రాజ్యసభలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిల్కి ఆమోదం అవుతే దీనికి ఒక చట్టం అనేది మనకి రూపొందిస్తారు. ఓకే, సో లీగాలిటీస్తో వెళ్తున్న బిజినెస్ ఇది. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్స్ దీనికి సంబంధించిన అన్ని రకాల గైడ్లైన్స్లు కానీ లేదా జీవోస్ కానీ పాస్ చేస్తున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ జీవో నెంబర్ 29 కూడా ఇష్యూ చేసింది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీద. ఓకే, సో గ్లోబల్ రిపోర్ట్ చూడండి ఒకసారి. 2019 అండ్ 2020లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసే దేశాల్లో ఫస్ట్ పొజిషన్లో ఎప్పుడు కూడా అమెరికా ఉంటుంది, సెకండ్ పొజిషన్లో చైనా ఉంటుంది. ఈ టాప్ 10 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ లిస్ట్లో ఇంతవరకు ఇండియా లేదండి. కానీ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్లేస్లో ఇండియా ఉండబోతుంది. ఓకే, సో ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒక్క రిపోర్ట్ మీకు చూపిస్తే అర్థమైపోద్ది. ఓకే, సో ప్లాటినం కంట్రీస్ అని ఉంటాయి. వరల్డ్ వైడ్ ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని బాగా రన్ చేస్తున్నాయో, ఏ దేశం అయితే దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ కంట్రీస్ని ప్లాటినం ప్లేస్లో ఎంటర్ చేస్తారు. ఫస్ట్ టైం ఇండియా వెళ్ళిపోయింది సార్ ఆ ప్లేస్లోకి. ఫస్ట్ టైం ఇండియా ఆ ప్లేస్లోకి వెళ్ళింది. ఒక్కసారి దీని గురించి మీరు ఇమాజిన్ చేసుకోండి. సో ఇటువంటి ఇండస్ట్రీలో మనం ఉంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఓకే, సో నెక్స్ట్ ఆల్రెడీ ఇయర్ వైజ్ గ్రోత్ రేట్ చూడండి. ఇది 2016లో 113.6, 2017లో 119.6, అలాగే 2018లో 122, 2019-20లో కరోనా సిచ్యువేషన్లో కొంత ఇబ్బంది పడ్డారు. ఎస్ ఆర్ నో? కరోనా సిచ్యువేషన్లో బిజినెస్ డ్రాప్ అయినాయా లేదా? అయినా సరే మనకి గ్రోత్ రేట్ అనేది అలా బ్యాలెన్స్డ్గా ఉంట వచ్చింది. సో ఇందులో చెప్పుకోవాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో 74% ఉమెన్స్ ఉన్నారండి ఈ బిజినెస్ చేసేవాళ్ళు. ఓకే, ఓన్లీ 26% మాత్రమే జెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి.
ఈ హాల్లో జెంట్స్ ఉన్నారా, లేడీస్ ఎక్కువ ఉన్నారా? జెంట్స్ ఉన్నారా, లేడీస్ ఎక్కువ ఉన్నారా? బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి సార్, ఈ బిజినెస్లో వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్లో ఎప్పుడు కూడా లేడీసే ఉంటారు. వరల్డ్ వైడ్ బిలియనీర్స్ ఉన్నారు అమెరికాలో ఈ బిజినెస్లో, బిలియనీర్స్. ఓకే, సో ఏజ్ వైజ్ చూసుకుంటే 18 నుంచి 24 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 7% ఉన్నారు వరల్డ్ వైడ్. 25 నుంచి 34 సంవత్సరాలు ఉన్నవాళ్ళు 19%, 35 to 44 ఏజ్ ఉన్న వాళ్ళేమో 26%, 45 to 54 వచ్చేసి 25%, 55+ ఏజ్ ఉన్న వాళ్ళేమో 23% ఉన్నారు. సో మీరు ఏ ఏజ్లో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. సో గ్రేట్ మూమెంట్ ఏంటి అని అంటే, వరల్డ్ వైడ్ జరిగే టర్న్ ఓవర్లో మ్యాక్సిమం ఈ 2 ప్రోడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. ఒకటి కాస్మెటిక్స్, రెండోది వెల్నెస్ ఇండస్ట్రీ. ఓకే, గ్రోత్ రేట్లో ఎప్పుడు కూడా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ ఈ 2 కూడా, వెల్నెస్ అండ్ కాస్మెటిక్స్. ఓకే, సో టు బి ప్రౌడ్, వెస్టీజ్ ఈ రెండిట్లోనూ ఉంది. వెస్టీజ్ ఈ రెండిట్లోనూ ఉంది, రైట్. సో ఎక్కువగా జరిగే దాంట్లో మనకి ఓన్లీ అమెరికాలోనే 32% బిజినెస్ అనేది జరుగుద్ది. రిమైనింగ్ ఏషియన్ కంట్రీస్లో చాలా తక్కువ బిజినెస్. బట్ రాబోయే రోజుల్లో మన ఇండియానే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళబోతుంది. ఎందుకనంటే దీనికి అటువంటి చట్టం తీసుకొస్తున్నారు. ఓకే, ఆల్రెడీ ఆంధ్ర తెలంగాణలో ఈ బిజినెస్కి సంబంధించి మనకి పేపర్ అనౌన్స్మెంట్ అనేది కూడా జరిగింది. రీసెంట్గా కొన్ని కేసెస్ చూస్తున్నారు. బట్ అది జరగడం కూడా చాలా మంచిదే. ఎందుకనంటే మార్కెట్లో ఫ్రాడ్ అనేది ఇంకా ఉండదు. ఓకే, అర్థమవుతుంది కదా, మార్కెట్లో ఫ్రాడ్ అనేది ఉండదు. అలాంటివి జరగడం కూడా చాలా మంచిదే. జెన్యూన్ కంపెనీస్ అనేవి మిగిలిపోతాయి. సో చేసేదేదో మంచి కంపెనీస్లో ఉంటాం, మన గుడ్ విల్ అనేది పోదు. ఓకే, సో ఆల్రెడీ ఇందాక చెప్పాను తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిన గైడ్లైన్స్ అని చెప్పి. సో విచ్ ఈస్ ద బెస్ట్ కంపెనీ అన్నప్పుడు ఇండియాలో చూసుకుంటే వెస్టీజ్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. ఓకే, సో ఓకే, సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా అవసరం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న సీనియర్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. బట్ ఈ పీపీటీ తయారు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వెస్టీజ్ గురించి కొత్త వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను దీన్ని తయారు చేశాను. ఓకే, ఎందుకు వెస్టీజ్నే సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీ ఏదైతే ఉందో దానికంటూ ఒక వాల్యూ ఉండాలి మార్కెట్లో, అవునా కదా? ఈ బిజినెస్లో ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, గుడ్ విల్ అనేది పోకూడదు, ఫేస్ వాల్యూ అనేది పోకూడదు. ఈ 2 ఎప్పుడైతే పోయినాయో మీరు ఈ మార్కెట్లో నిలబడడం చాలా కష్టం. ఓకే, సో గుడ్ విల్ బాగుండాలి, ఫేస్ వాల్యూ ఎప్పుడు బాగుండాలి అని అంటే మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీ మంచిదై ఉండాలి. సో వెస్టీజ్ ఎందుకు మంచిది అని అంటే, ఆల్రెడీ ఈ కంపెనీ ఇండియాలో టాప్ 50 ప్లేస్లోకి వెళ్ళిపోయిందండి. టాప్ 50 ప్లేస్లోకి వెళ్ళింది. ఇండియాస్ టాప్ 50 గ్రేట్ మిడ్ సైజ్ వర్క్ ప్లేసెస్, అంటే ఫాస్ట్గా గ్రో అవుతున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఓకే, సో ఆ కంపెనీస్కి ఇచ్చే అవార్డు ఇది. అట్లాగా సర్టిఫైడ్ యాజ్ ఏ గ్రేట్ ప్లేస్ టు వర్క్, నార్త్ ఇండియా బెస్ట్ ఎంప్లాయీ బ్రాండ్ అవార్డ్, గ్లోబల్ ర్యాంకింగ్స్లో 2019లో 2017లో 93వ స్థానం, 2018లో 63వ స్థానం, 2019కి 30వ స్థానానికి వచ్చిన కంపెనీ ఇది. ఇది ఇండియాలో కాదు సార్, ఇండియాలో కాదు, ప్రపంచంలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో ఈ ప్లేస్ మంది, ప్రపంచంలోనే. ఓకే, సో గ్రోత్ రేట్ చూడండి, ప్రతి సంవత్సరం దీని టర్న్ ఓవర్ అనేది పెరుగుతూనే ఉంది. ఓకే, సో లాస్ట్ ఇయర్ కంపెనీ 30th ప్లేస్లో ఉంటే టార్గెట్ ఒకటే పెట్టుకుంది, 2025 కల్లా టాప్ 10 కంపెనీస్లో 1 ఆఫ్ ది కంపెనీ అవ్వాలనే ఒక టార్గెట్తో వెళ్తుంది కంపెనీ. ఓకే, సో ఇవన్నీ కంపెనీకి వచ్చిన సర్టిఫికేషన్ అండ్ అవార్డ్స్. గ్రోత్ రేట్ చూసుకుంటే మీకు ప్రపంచంలో 70 సంవత్సరాల నుంచి, సింపుల్గా చెప్పాలి అంటే 70 సంవత్సరాల నుంచి ఏవైతే మార్కెట్లో స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయో, ఓకే, సో అటువంటి కంపెనీస్తో పోటీ పడుతున్న కంపెనీ వెస్టీజ్. ఓకే, సింపుల్గా చెప్పాలి అని అంటే 70 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీస్ ఏవైతున్నాయో ముసలి కంపెనీస్ అంటారు కదా,
70 సంవత్సరాల హిస్టరీ ఉన్న కంపెనీస్తో ఒక 17 సంవత్సరాల బేబీ పోటీ పడుతుందండి. 17 సంవత్సరాల బేబీ పోటీ పడుతుంది. ఓకే, సో వెస్టీజ్ విజన్ ఒకటే. ప్రజెంట్ వెస్టీజ్లో 2 కోట్ల మందికి పైగా కస్టమర్స్ ఉన్నారు. 2025 కల్లా 10 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఉండాలి. 50 దేశాల్లో బిజినెస్ ఉండాలి. 1 lakh కార్ ఓనర్స్ ఉండాలి. 20,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయాలి ప్రతి సంవత్సరం అనే టార్గెట్తో వర్క్ చేస్తున్న కంపెనీ ఇది. ఓకే, సో ఈ కంపెనీ ద్వారా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకుండే డ్రీమ్ ఏదైతే ఉందో, కారు కొనుక్కోవాలనే డ్రీమ్. ఓకే, సో ఈ బిజినెస్ చేస్తూ మినిమం నార్మల్ కార్స్ అనేవి 1,00,000 పైగా ఉండాలి, లగ్జరీ కార్లు అయితే 10,000 మందికి పైగా తీసుకోవాలని చెప్పి విజన్ పెట్టుకుని వర్క్ చేస్తున్న కంపెనీ ఇది. అందులో మీరు ఉంటారా లేదా అనేది ఒకసారి డిసైడ్ చేసుకోండి. ఓకే, సో ఆల్రెడీ బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మన దగ్గర కంప్లీట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఆరోగ్యంగా ఉండాలి, ఇంకొంతకాలం ఆరోగ్యంగా బతకాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి ప్రోడక్ట్స్ని వెతుక్కుంటారు, మంచి ప్రోడక్ట్స్ వెతుక్కొని కొనుక్కొని వాడుకుంటారు. సో అటువంటి వాళ్ళకి వెస్టీజ్లో కూడా దొరుకుతాయని చెప్పొచ్చు. ఓకే, సో మన దగ్గర తయారయ్యే ప్రోడక్ట్స్ అన్నీ కూడా హలాల్ అండ్ జిఎంపీ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఇవి. ఓకే, సో మన దగ్గర ఉన్న వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్లో మన ఆరోగ్యానికి సంబంధించి సప్లిమెంట్స్ ఉన్నాయి, జనరల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అట్లాగా మనం పండించే పంటలు ఏవైతే ఉన్నాయో, ఇందాక ఆల్రెడీ మీరు సెషన్ విన్నారు, పండించేదంతా కూడా కెమికల్ అయిపోయింది. ఆర్గానిక్ కల్టివేషన్ ఇష్టపడే రైతుల కోసం మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రి ప్రొడక్ట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్, అట్లాగే న్యాచురల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, పెటా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఇవి. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రజెంట్ మన దగ్గర రన్ అవుతున్న ప్రొడక్ట్స్. ఇందులో అందరికీ అవసరమైనవి ఉన్నాయి, అవునా కదా? అవునా కదా? ఓకే, సో ఒక్కసారి ఆలోచించండి. బయట మార్కెట్లో ఏదైతే కెమికల్ పర్చేస్ చేస్తున్నామో దాంట్లో మనం క్వాలిటీని రీప్లేస్ చేసుకుంటున్నాం, వాడుకొని హెల్తీగా ఉంటున్నాం, కస్టమర్గా ఉంటే కొంత బెనిఫిట్ పొందుతున్నాం. ఇదే మనం కస్టమర్స్ని తయారు చేసుకుంటే ఇంకా బెనిఫిట్ తీసుకోవచ్చు. మీకుండే డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఓకే, సో రాబోయే రోజుల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా మూవ్ అవబోతుంది ఇండియాలో. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఎంటర్ అయ్యి దీన్ని సీరియస్గా తీసుకోగలిగితే, ఇది కూడా కెరీర్ అని మీరు ఆలోచించగలిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో నేను ఒకటి చెప్తాను సార్, ఎవరైనా ఇక్కడ వెస్టీజ్ ఫండ్ ద్వారా ఫారెన్ ట్రిప్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ట్రావెల్ ఫండ్ ద్వారా, ట్రావెల్ ఫండ్ ద్వారా ఫారెన్ ట్రిప్ ఉన్నారా లేదా? వెళ్ళలే? సో నేను ఫస్ట్ టైం ఫారెన్ ట్రిప్ వెళ్ళాను సార్ వెస్టీజ్ ట్రావెల్ ఫండ్ ద్వారా. అది గొప్పగా ఫీల్ అవ్వట్లేదు, చప్పట్లు కొట్టద్దు. నేను అసలు గొప్పగా ఫీల్ అవ్వట్లేదు. నేను చాలా గిల్టీగా ఫీల్ అయిన విషయం మీకు ఒకటి చెప్తాను. 1700 మంది వెళ్ళాం సార్ ఇండియా నుంచి. 1700 మంది వెళ్తే సౌత్ ఇండియా నుంచి తిప్పి కొడితే 200 మంది కూడా లేరు. నార్త్ ఇండియా నుంచి అబౌవ్ 1500 ఉన్నారు. అది కూడా 30 సంవత్సరాల లోపు వాళ్ళే. 18 నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళే 60% ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా చేస్తున్నారు. మనకెందుకు అర్థం కావట్లేదు? మనకెందుకు ఈ బిజినెస్ గురించి అర్థం కావట్లేదు? దీన్ని ఎందుకు మనం సీరియస్గా తీసుకోలేకపోతున్నాం? అజీమ్ అన్సారీ అనే ఒక స్టూడెంట్ దీన్ని బిజినెస్గా ట్యాకప్ చేసి పార్ట్ టైం చేసుకుంటూ అండ్ యావరేజ్ పాకెట్ మనీ నెలకు 2 లక్షల పైన సంపాదిస్తున్నాడు. పాకెట్ మనీ 2 lakhs అబోవ్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సో మనం ఎక్కడున్నాం? ఇదే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నాడు, వేరే ఇంకోటి ఏం చేయట్లేదు. సో రోల్ మోడల్ అవుతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ 22 years అబ్బాయివి. 22 సంవత్సరాల కుర్రోడు నెలకు 2 లక్షల పైన సంపాదిస్తున్నప్పుడు మనం ఎందుకు సంపాదించలేం? అవునా కదా? ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గ్రోత్ చూడండి. ఓకే, ఈ కంపెనీ ఇచ్చే 9 types ఆఫ్ ఇన్కంలో మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఓకే, సో విదేశాలు చూడాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు విదేశాలు చూడడానికి మనకి అవకాశం ఉంది. బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఇల్లు కట్టుకోవాలనే అవకాశం ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మనకి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కార్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. రైట్, సో మేమందరం ఆ వేలో ఉన్నాం. మీరు కూడా మీ కెరియర్ని సీరియస్గా తీసుకొని ఎవరైతే మిమ్మల్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేశారో వాళ్ళకి ఒక్కసారి మీరు అందరూ థ్యాంక్స్ చెప్పండి. ఓకే,
జాయిన్ చేసిన వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చినా రాకపోయినా మీరు ఫీల్ అవ్వద్దు. క్లియర్గా చెప్తున్నాను, జాయిన్ చేసిన వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చినా రాకపోయినా మీరు ఫీల్ అవ్వద్దు. వెస్టీజ్ అనే బిజినెస్ ఒకటి ఉందని మీకు పరిచయం చేసిన వ్యక్తిగా మీరు గుర్తుంచుకోండి. ఓకే, బట్ ఈ బిజినెస్లో డెవలప్ అవ్వాల్సింది మీరే, మేం కాదు. మాకు తెలిసి ఈ బిజినెస్లో ఉంటే ఎంత వస్తుంది అనేది. సో మీరు డెవలప్ అవ్వాలని అంటే మీ రైట్ అప్లైన్తో మీరు జర్నీ స్టార్ట్ చేయండి. ఓకే, సో మీ రైట్ అప్లైన్తో జర్నీ స్టార్ట్ చేయండి. మీ గ్రోత్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ ఇక్కడ ఉండే లీడర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.